సంభాజీ మహారాజ్ మరణం భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. సంభాజీ మహారాజ్ 1681 నుండి 1689 వరకు మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన శత్రువులపై తన ధైర్యం, సమర నైపుణ్యం మరియు శివాజీ మహారాజ్ వారసుడిగా మరాఠా సామ్రాజ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. మరణానికి కారణమైన ఘటనలు 1689లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సంభాజీ మహారాజ్ను పట్టుకోవడానికి భారీ ప్రయత్నాలు చేశాడు. చివరికి గనిమికోవా గద్దరు అనే వ్యక్తి ద్వారా సంభాజీ మహారాజ్ గురించి సమాచారాన్ని పొందిన మొఘల్ సైన్యం ఆయనను సంగమేశ్వర్ దగ్గర పట్టుకుంది. యాతన భరించిన సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ సంభాజీ మహారాజ్ను దాదాపు 40 రోజులు చిత్రహింసలకు గురిచేశాడు. ఆయనను ఇస్లాం స్వీకరించమని ఒత్తిడి తీసుకువచ్చాడు, కానీ సంభాజీ మహారాజ్ ధైర్యంగా తిరస్కరించారు. చివరకు 1689 మార్చి 11న ఆయనను కటాక్షంగా హత్య చేశారు. మొఘల్ సైన్యం ఆయనను కళ్ళులు తీసివేసి, నాలుక కోసి భయంకరమైన విధంగా హత్య చేసింది. ఆయన శరీరాన్ని భాగాలుగా కోసి మొఘల్ సైనికులు రహదారిపై విసిరేశారు, కానీ మరాఠా వీరులు ఆయన మృతదేహాన్ని సేకరించి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. సంభాజీ మహారాజ్ త్యాగం సంభాజీ మహారాజ్ మరణం మరాఠాల యోధ స్ఫూర్తికి ప్రేరణగా మారింది. ఆయన వీరోచిత త్యాగం మరాఠా సామ్రాజ్యాన్ని మరింత బలపడేలా చేసింది. చివరికి ఔరంగజేబ్ తన లక్ష్యాన్ని నెరవేర్చలేకపోయాడు. ఈ సంఘటన భారతదేశ దేశభక్తులకు